శ్రీలేఖ గారి అమ్మాయి వరాళి పాడుతుంది. వరాళిని పిలవండి. ప్రార్థనా గీతం స్టార్ట్ చేయండి. రికార్డింగ్ చేశానండి. ప్రార్థనా గీతం ఒక క్షణం అండి, పిలుస్తున్నాను. ఎవరు చేస్తున్నారు ప్రార్థన? శ్రీలేఖ గారి అమ్మాయి వరాళి. ఇది బాంబే ప్రోగ్రామ్ అండి, అందుకే కుసుమక్క గారిని పిలవలేదు. నేను గజవదన పాడుతున్నాను. పాడు వరాళి. గజవదన కరుణా సదనా, గజవదన కరుణా సదనా, శ్రీ గజవదన కరుణా సదనా, శంకర బాల లంబోదర సుందర గజవదన కరుణా సదనా, శంకర బాల లంబోదర సుందర గజవదన కరుణా సదనా. అజన మరేంద్రను అజన మరేంద్రను మునివరు పణియు, అజన మరేంద్రను మునివరు పణియు పంకజ చరణ శరణౌ శరణౌ, అజన మరేంద్రను మునివరు పణియు పంకజ చరణ శరణౌ శరణౌ, శ్రీ గజవదన కరుణా సదనా, శంకర బాల లంబోదర సుందర గజవదన కరుణా సదనా. చక్కగా పడేమో. ఆశీస్సులు వరాళి. ధన్యవాదాలు. చాలా సంతోషం. ఇలా కార్యక్రమాలు పిలుస్తున్నప్పుడు వస్తుండాలి. వస్తానండి. 10th లో ఉన్నావు కదా, కొంచెం బిజీగా ఉంటాయి అన్నమాట. చాలా సంతోషం. అయ్యా కుమార్ గారు, ఇక అసలు కార్యక్రమం మొదలెడతామండి. అవధాని గారు అదే నా ప్రణాళిక ఏంటంటే, ముందు సభ పరిచయం చేస్తాను. ముందు అవధాని గారిని, తర్వాత అతిథుల్ని నలుగురిని పిలిచాను. ఎవరు వస్తే వారిని పరిచయం చేస్తాను. ప్రాశ్నికురాళ్ళు అందరూ సిద్ధంగా ఉన్నారు, వారిని పరిచయం చేస్తాను. ఆ తర్వాత అసలు అవధానం స్టార్ట్ అవుతుందండి. ఆత్మీయుల అతిథులకు ముందు మాటలు చెప్పమని కోరుతాను. ఆ తర్వాత అవధానం స్టార్ట్ చేద్దామండి. ఏమంటారు అవధాని గారు? సరే అండి, కొనసాగించండి. సరే అండి, అలాగే అండి. సభలో అందరికీ నమస్కారం. ముంబై అవధాన వేదిక జూమ్ మాధ్యమంగా 4వ అవధానం మనం ఇవాళ జరుపుకుంటున్నాం. అవధాని గారు శ్రీమతి వల్లంబట్ల వనజ సంతోష్ గారు. వీరి పరిచయం: వీరి ప్రస్తుతం బోధ్లో ఉంటున్నారు. MA తెలుగు, జూనియర్ లెక్చరర్, గవర్నమెంట్ కాలేజ్. వీరు పబ్లిష్డ్ బుక్స్ 4 ఉన్నాయి. వాణి శతకం ఆటవల్లిలో, శ్రీ రఘురామ శతకం కందల్లో, జీవన మథనంలో ఖండకావ్యం, నువ్వు నేను ఖండకావ్యం,
సంపెంగ ఖండకావ్యం, మానవత్వ పరిమళాలు, మణిపూసల శతకం, 108 పాదాల ఉత్పల గజమాలతో సరస్వతి సుమార్చన, వీరి ఎస్సేలు, అవధాన సాహిత్యం, అనువాదం, హనుమాన్ చాలీసాకి భాష్యం, వచన కవితలు, మణిపూసలు, గజల్స్ రాస్తుంటారు. జాతి విశిష్ట సేవాజ్యోతి బొజ్జా ఫౌండేషన్ వారి అవార్డు, ప్రతిభా పురస్కారం, గౌతమేశ్వర సాహితీ సేవా సంస్థల మంత్రి వారి చేత, భారత కీర్తి పురస్కారం, తెలుగు భాషా నీతి గ్రంథం నిజామాబాద్ వారి చేత, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ శతాధిక మహిళా కవి సమ్మేళనంలో భాగంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీశ్రీ కళావేదిక వచ్చే సన్మానం, వజ్రోత్సవాల్లో భాగంగా ఆనాటి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారిచే సన్మానం, తెలుగు యూనివర్సిటీలో తెలుగు తేజం పివి నరసింహారావు గారి కూతురు శాసనమండలి సభ్యురాలు శ్రీమతి సురభివాణి చేతుల మీదుగా సత్కారం, ఉమెన్ ఐకాన్ అవార్డు. ఇప్పటిదాకా వీరు 11 అష్టావధానాలు, ఒక ద్విగళ అవధానం, ఒక యుగళ అవధానం, ఒక చతుర్గళ అవధానం, మొత్తం 14 అవధానాలు చేశారు. అన్ని కూడా జూమ్ అవధానాలే. ఇప్పటిదాకా వారు ప్రత్యక్ష అవధానం ఏం చేయలేదని చెప్పారు. ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే ఆదిలాబాద్ జిల్లానికి మొత్తానికి ప్రస్తుతం ఉన్న ఏకైక మహిళా అవధాని వీరే. వీరికి ముంబై అవధాన వేదిక సాధారణంగా స్వాగతం పలుకుతోంది. నమస్కారం అండి. తర్వాత ఒక్కొక్కరి రాష్ట్రీకురాలని పరిచయం చేస్తాను. నిషిద్ధాచరణ చేయబోతున్నారు భారతి వెలగపూడి గారు. ఎంఏ బిఈడి, విశ్రాంత ఉపాధ్యాయుని, కావలిలో జిల్లా పరిషత్ స్కూల్లో, ప్రస్తుత నివాసం హైదరాబాద్ లో ఉంటున్నారు. ప్రవృత్తి రచనా వ్యాసంగం, 2 శతకాలు, పలు పుస్తకాల్లో పద్యాలు ముద్రితాలయ్యాయి. పున్నాగవనం ముఖ పుస్తక సమూహంలో కథా శీర్షిక నిర్వహించారు. కథలు, గజల్స్ రాస్తూ ఉంటారు. మేడసాని వారి నుండి బులుసు, అపర్ణ, లలితాదిత్య వరకు అనేక అవధానాల్లో పృచ్ఛకురాలుగా పాల్గొన్నారు. చాలా సంతోషం అండి భారతి గారు, స్వాగతం మన సభకి. సమస్య ఇవ్వబోతున్నారు శ్రీమతి ఎడవల్లి భానుప్రియ గారు, బొంబాయి నివాసి. పుట్టిన ఊరు నిర్మల్ జిల్లా ఖానాపూర్, ప్రస్తుత నివాసం బొంబాయి. గత 5 సంవత్సరం నుండి పద్యరచన చేస్తున్నారు. అనంత ఛంద సౌరభంలో 100 ఛందాల్లో 100 పద్యాలు రాశారు. సామూహిక శతకాల్లో పద్యాలు రాశారు. ఇక్కడ బాంబే గురువు గారు అయిన సాంప్రతి సురేంద్రనాథ్ గారి దగ్గర పద్య సౌందర్యం సమూహంలో రామాయణ పద్యాలు రాశారు. వాగ్దేవి కళాపీఠం వారు నిర్వహించే పద్య పోటీల్లో పాల్గొంటున్నారు. చాలా సాహిత్య కార్యక్రమాలు అంటే తప్పకుండా పాల్గొంటారు. వీరు రోజు కూడా వాట్సాప్ లో పద్యాలు రాస్తూనే ఉంటారు. వీరికి సభాముఖంగా స్వాగతం పలుకుతున్నాను. స్వాగతం అండి భానుప్రియ గారు. తర్వాత దత్తపది వారు ఇవ్వబోతున్నారు శ్రీమతి భానుమతి హట్టి అక్కయ్య గారు. బీకాం చదువుకున్నారు. పద్య పఠనం, పద్య రచనలపై ఆసక్తి, ప్రజా పద్య సంఘంలో సభ్యురాలు. ఆధునిక పద్య ప్రబంధం, ధర్మరక్షణ, షిరిడి సాయి వెంకటేశ్వర లలిత శివస్థుతులు, సూర్య శతకం వీరి రచనలు. సుందరకాండకు 10 రూపం ఇస్తున్నారు. చాలా తక్కువ ముక్తంగా చెప్పేసారు వీరి పరిచయం గురించి. చాలా నిరాడంబరు. సోదరి భానుమతి గారికి స్వాగతం అండి సభలోకి. స్వాగతం అండి. హస్తాక్షరి ఇవ్వబోతున్నారు ఉప్పలపాటి కుసుమాకయ్య గారు. చాలా సింపుల్ గా అన్నారు, సామాన్య గృహిణిని అని. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ హిస్టరీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి కర్ణాటక సంగీతంలో ఎంఏ, యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సు, యోగా ఇన్స్ట్రక్టర్, సంస్కృత భారతి కోర్సులు, అందులో కోవిడ్ కంప్లీట్ అయింది, కోవిద. హోమియోలో డిప్లొమా, హోమియోపతిలో. చుట్టుపక్కల వారికి హోమియో సేవలు అందిస్తుంటారు. కంప్యూటర్ సైన్స్, ఫోటోగ్రఫీలో డిప్లొమా. భువన విజయం పద్యాల తోరణంలో పాల్గొన్న అనుభవం ఉంది. వేమరాజు నరసింహ గారి స్మారక అవార్డు వచ్చింది. పద్య పోటీలు, గజల్ పోటీలు, కథలు, కవితల పోటీలు అప్పుడప్పుడు బహుమతులు కూడా తీసుకున్నారు. సంగీత సాహిత్యాలు అంటే చాలా అభిరుచి. పాటలు రాశారు. 2 సీడీలు కూడా రిలీజ్ చేశారు. ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉంటాయి. ఆధ్యాత్మిక వ్యాసాలు, దోహాలు, కథలు, కవితలు, 3 శతకాలు, పద్యాలు, గజల్స్ వీరి రచనలు. దాదాపు 400 పైగా గజల్స్ రాశారు. ఇది చెప్పుకోదండి, 400 పైగా అంటే. రామవాకు అనే ఆధ్యాత్మిక శతకం, కౌసుమం అనే గజల్ సంకలనం ఈ మధ్యన రిలీజ్ అయ్యాయి. 100 మంది కవులతో 100 వృత్తాల్లో శతకం రాశారు. 100 వృత్తాలతో సుభాషితాలు ఇతివృత్తంగా మరొక శతకం రాస్తున్నారు. గురు చారిత్రక ఉదాహరణ అనే కావ్యం రాశారు.
ప్రజాపద్యం వారు నిర్వహించిన పద్య నాటక పోటీల్లో ప్రత్యేక బహుమతి వచ్చింది. అవధానంలో రుచికలుగా పాల్గొనడం, గజల్ ముషాయిరాల్లో పాల్గొనడం వ్యాపకాలు. చాలా చక్కని సేవ కూడా చేస్తున్నారు. స్వాగతం అండి కుసుమక్కయ్య గారు, సభలోకి స్వాగతం. విమల ఆర్య సోమేశ్వరక్కయ్య గారు ఈరోజు వర్ణనాంశం తీసుకోబోతున్నారు. ఏడు కూడా చాలా సరళంగా పరిచయం ఇచ్చారు. ఒక 3 వాక్యాల కన్నా ఎక్కువ లేవు. అష్టావధానంలో ప్రాసంగికురాలుగా ఉంటాను. వర్ణన, దత్తపది, సమస్య, ఆశు ఏదైనా ఇస్తుంటాను. పద్య సాహిత్యమే మక్కువతో తోపెల్ల గారి బాలసుబ్రహ్మణ్యం గారి గురువు గారి శిష్యరికంలో పద్య రచన చేస్తుంటాను. ప్రస్తుతం హైదరాబాదు, బెంగళూరు మధ్య అటు ఇటు తిరుగుతుంటారు. విమలక్క, స్వాగతం ఈ సభకు. తర్వాత అంశం ఆశువు. అదే క్రమంలో వెళ్తున్నాను. ఆశువు నిర్వహించబోతున్నారు బొంబాయి నివాసి శ్రీమతి సుసర్ల వాణి గారు. వాణి గారు స్వాగతం అండి. ఉపద్రష్ట కుటుంబంలో జన్మించి సుసర్ల కుటుంబంలో అడుగుపెట్టారు. గుంటూరు జిల్లా రేపల్లి గ్రామం నుంచి ముంబై నగరానికి చేరి సుమారు 45 సంవత్సరాలు దాటింది. వృత్తి ప్రవృత్తి సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటకాలందే. పలు వ్యాసాలు, స్త్రీల హాస్య నాటికలు రాశారు, దర్శకత్వం వహించారు. ముంబైలోనే కాక దేశంలో ప్రముఖ నగరాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. గురువులు శ్రీ సురేంద్రనాథ్ గారి ద్వారా గురులఘువులు, గణవిభజన నేర్చుకున్నారు. వ్యాకరణం నేర్చుకుని వారి మార్గదర్శనంలో చక్కటి పద్యాలు రాయడానికి ప్రయత్నం చేస్తూ ఇప్పటికీ వివిధ అంశాలపై 300కు పైగా ఎక్కువగా రామాయణానికి సంబంధించిన పద్యాలు రాశారు. వివిధ హోదాల్లో ముంబైలో ఉన్న పెద్ద ఆంధ్ర సంస్థ ఆంధ్ర మహాసభ అంటారు. ఆంధ్ర మహాసభలో సమర్థవంతంగా వివిధ హోదాల్లో పనిచేశారు, కార్యక్రమాలు నిర్వహించారు. భారత భాగవత రామాయణ గ్రంథాలు చదవడం, చర్చించడం అభిమానం. ఇంతకు మునుపు అవధాన కార్యక్రమంలో కూడా ప్రశ్నకురాలుగా ఉన్నాను. స్వాగతం వాణిక గారు. నమస్కారం అండి. ఇవాళ చందోభాషణ చేయబోతున్నారు బల్లూరు ఉమాదేవక్క గారు. బల్లూరి రాధమ్మ గోపాలరావు గారి అమ్మాయి, జీవిత భాగస్వామి, కీర్తిశేషులు కామవరం భీమసేనరావు. సొంత ఊరు జిల్లా కామవరం, కౌతాళం, కర్నూలు జిల్లా. ఎంఏ తెలుగు, పిహెచ్డి చేశారు. అది కూడా వివాహానంతరం. పరిశోధనాంశం తెలుగు కన్నడ సాంప్రదాయపు స్త్రీల పాటలు, తులనాత్మక పరిశీలన. వృత్తి ఉద్యోగం నివృత్తి తెలుగు ఉపన్యాసకులు, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్. శ్రీ రామదూత శతకం, అక్షరవనం, మనోగీతికలు, తెలుగుబడి శతకం, శ్రీనివాస శతకం, దేవి శతకం ఇవన్నీ ముద్రితమైన గ్రంథాలు. హిమ పవనాలు ముద్రణలో ఉంది. ఖండకావ్య సమాహారం ముద్రణలో ఉంది. దేవి శతకం, రామచంద్ర శతకం అముద్రితాలు. ఆసరా ఒక 5 అశ్వాసాల సామాజిక పద్యం, 240 పద్యాలు. కథలు జీవన స్రవంతి అనే 5 అంకాల పద్యనాటకం. భీమార్జన విజయం, అడుగుజాడ గురుజాడ, శ్రీ రాఘవేంద్ర స్వామి దశావతార స్థుతికి సంస్కృత మూలానికి అనువాదం. భగవద్గీతపై పద్యాలు, గేయాలు, వ్యాసాలు. ఇప్పటి వరకు సుమారు 30,000 దాకా పద్యాలు రాశారంటే ఆవిడ కలం ఎంత వడిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నా ఫోన్ కొంచెం బాగా వేడెక్కిపోయిందిట, అందుకని కొంచెంసేపు ఆగిపోయింది. సమస్యాపూరణలు, 1200 దాకా కవితలు, 100 పాటలు, కొత్త ఛందస్సులో 100 పద్యాలు రాశారు. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్ లో కూడా చోటున్నది. జాతీయ సదస్సులో పత్ర సమర్పణలు, గురు సార్వభౌమ, శ్రీశైల ప్రభ, తెలుగు వెలుగు, ప్రజాదర్పణం, వాంగ్మయి మొదలు పత్రికల్లోని, అంతర్జాతీయ పత్రికల్లోని వ్యాసాలున్నాయి. వీరి పొందిన పురస్కారాలు, బిరుదులు చాలా పెద్ద లిస్ట్ ఉందండి. చదవాలంటే టైం పట్టేట్టుంది. ముఖ్యంగా చెప్పేస్తున్నాను. సహస్ర కవిరత్న, సహస్ర కవిమిత్ర, సహస్ర కవిభూషణ, సహస్ర కవి చక్రవర్తిని, సహస్ర పద్యశ్రీ, కవితాభూషణ, కవితా విభూషణ, కవిశేఖర, సారస్వత మంజీర, మహతి సాహితీ చక్రవర్తి. నేను ఇంకా కొన్ని సన్మానాలు వదిలేశాను. యుఎస్ఏలో గురజాడ ఫౌండేషన్ వారిచే 2016లో అవార్డు. గురజాడ అప్పారావు గారి మనోరాలు శ్రీమతి అరుణ గారి చేత మరొక అవార్డు. హైదరాబాద్ లో మేక రవీంద్ర గారి ఆధ్వర్యంలో 1050 పద్యాలు చదివినందుకు సుద్దాల అశోక్ తేజ గారి చేతుల మీదుగా సహస్ర పద్యశ్రీ బిరుదము. చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో ప్రజాపద్యం శీర్షికలో పద్యాల్లో పాల్గొన్నారు. పద్యావిష్కరణ సభలో సన్మానం అందుకున్నారు. తెలుగు కవితా వైభవంలో బాసరలో సహస్ర కవితా చక్రవర్తి బిరుదు అందుకున్నారు. హనుమకొండలో సన్మానం, కర్నూలులో కందినవోలు రచయితల మహాసభలో సన్మానం, విజయవాడలో సన్మానం,
ఈ చదవడానికి టైం పట్టేటుంది, ఎక్కువ వివరాలు వద్దులేండి, చదవట్లేదండి. అవేవి చదవద్దండి, చాలా పరిచయం అంతే. నేమని వారు కర్నూలు, వైజాగ్ అలా చేస్తాను, అందుకే స్కిప్ చేస్తున్నాను. మా అబ్బాయి డల్లాస్ లో ఉంటాడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు అసోసియేషన్ వారిలో కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. మాది పండిత కుటుంబం, చాలా వివరంగా ఇచ్చారు. తాతగారు, నాన్నగారు, మేనత్తలు వాళ్ళందరూ కూడా పండితులే. చివరిగా వారు చెప్పింది ఏంటంటే రెండు పాయింట్స్ చెప్తాను. ఒకటి, ఎవరైనా సరే తల్లిదండ్రులు వారి పిల్లల కాన్వకేషన్ కోసం వస్తుంటారు. ఈ నా కేసులో ఏం జరిగిందంటే, నా కాన్వకేషన్ కోసం నా అబ్బాయి పిల్లలు వచ్చారు. అది నాకు చాలా సంతోషకారణం అని చెప్పారు. రెండోది, అమెరికా వెళ్ళినప్పుడు కరోనా ఉండడం వల్ల ఒక పక్కింటి కుటుంబంలో వాళ్ళకి తల్లిదండ్రులు రాకపోతే వాళ్ళ పిల్లకి చిన్నప్పటి నుంచి సేవ చేసి 5 నెలల వరకు స్నానం చేయించాను, పక్కన దగ్గర నుండి చూసుకున్నాను. అది చెప్పలేని మధురమైన అనుభవం అని చెప్పుకున్నారు. చాలా సంతోషం అండి ఉమాదేవి గారు, మంచి వాక్యాలు చెప్పారు. మీకు స్వాగతం అండి. ధన్యవాదాలండి. అప్రస్తుత ప్రసంగం ముంబై నివాసి శ్రీమతి వారణాసి శ్రీలేఖ, గాత్ర కళాకారిణి. వీరు కూడా చాలా ముక్తసరిగా క్లుప్తంగా 3 వాక్యాలు చెప్పేది, ఎక్కువ చెప్పొద్దండి అన్నారు. గాత్ర కళాకారిణి, సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, జ్యోతిష్ శాస్త్రంతో పాటు తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పట్ల మక్కువ ఎక్కువ. తెల్లనయ్య నీ మది తేట తెల్లమాయే అనే మొకటంతో ఒక 200 పద్యాలు, నల్లనయ్య నీ మది కడు చల్లనయ్య అనే మొకటంతో ఒక శతకం రాశారు. ఇంతే. మన శ్రీలేఖ గారి గురించి పరిచయం ఎక్కువ రాయలేదు ఆవిడ. శ్రీలేఖ గారు స్వాగతం అండి. నమస్కారం అండి. తర్వాత ఇవాళ అతిథులుగా పిలిచిన వారిని కొంచెం క్లుప్తంగా పరిచయం చేస్తున్నాను. అతిథులుగా 4 పిలిచాను. ఒకటి, మనకి జూము దానం చేసిన శ్రీ అవధాని గారు కాటేపల్లి నరసింహమూర్తి గారికి స్వాగతం. కాటేపల్లి గారి పరిచయం సింపుల్ గా చెప్తున్నాను. తల్లిదండ్రులు నమస్కారం అండి. తల్లిదండ్రులు సరస్వతమ్మ, రామయ్య, ధర్మపత్ని శ్రీమతి సామరాజలక్ష్మి. విశ్రాంత జీవితంలో బంధువులు 200 కుటుంబాల సభ్యుల పేర్లను గోత్ర ప్రవరం సేకరించి బ్రాహ్మీ ప్రవరం అనే పుస్తకాన్ని ముద్రింపు చేశారు. పద్యానంద లహరి ప్రజపద్యం వారి పిలుపుతో శ్రీపదం అనే సామాజిక ప్రబంధాన్ని ఆవిష్కరించారు. శాస్త్రీయ సంగీతం, వయలిన్ వాదనం, పద్యరచన, చిత్రలేఖనం, సజ్జన సాంగత్యం, ఆత్మీయ బంధుమైత్రి ఇవి అభిరుచులు. మిరియాల కూడా వినాయక సేవా సంస్థ నడుపుతున్నారు. అందులో ప్రత్యక్ష అష్టావధానాలు చాలా చేశారు. ఇప్పటిదాకా నిన్నటి 91 పూర్తయ్యాయి అవధానాలు, జూమ్ అవధానాలు, ప్రత్యక్ష అవధానాలు కలిపి. చాలా సంతోషకరం ఉందండి. నమస్కారం. కాటిపల్లి వారికి స్వాగతం. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నలుగురు అతిథులను పిలిచాను కాబట్టి నా అలవాటు ప్రకారం ఒక్కొక్క అతిథి మీద ఒక 2 పాదాలు రాశాను పద్యం. కాటేపల్లి వారి మీద, కోపం బెప్పుడు చూపబోడు, కోపం బెప్పుడు చూపబోడు, మృదువాక్కులు పలుకు సౌమ్యుండు, మృదువాక్కులు పలుకు సౌమ్యుండు, కాటేపల్లి కవీంద్రుడు, కాటేపల్లి కవీంద్ర నుతింతు, కాటేపల్లి వినుతింతు, భారతి వధూటి పుత్రుని ప్రేమతో. 2 పాదాలండి. కాటేపల్లి వారి కోసం. ధన్యవాదాలు. తర్వాత రెండవ అతిథిగా వచ్చారు సోదరి శ్రీమతి ఆర్వెల్ శ్రీదేవి గారు. ప్రస్తుతం భాగ్యనగర్ వాస్తవ్యులు, ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, గృహిణి. వీరికి భావ కవిత్వం, చిత్రాలకు పద్యాలు రాయడం వచ్చును. తమిళ తిరుపావైన తెలుగులో శ్రీమాలగా అనువదించారు. శ్రీకృష్ణ కర్ణామృతం, శ్రీదేవి స్తుతి, కనకధార స్తోత్రం, లలితా స్తోత్ర శతనామావళి, సీతాయా చరితం మహత్, శంకర శతకం ఇవన్నీ వారి రచనలు. శ్రీ సూక్తం సోదాహరణంగా, రుక్కులాధారంగా, భాష్యంతో శ్రీశా శతకం, విరహిణి, భజగోవిందం తెలుగులో పద్యాలుగా రాశారు. శ్రీ రామకర్ణామృతం ప్రస్తుతం రాస్తున్నారు. రాధికోదాహరణం అనే లఘు కావ్యాన్ని 4 రోజుల్లో రచించారు. ఇది చాలా స్పీడ్ అని కావ్యం చెప్పుకోవాలి. వీరికి వినమ్రపూర్వకంగా స్వాగతం. శ్రీదేవి గారు సోదరి స్వాగతం అండి. నమస్కారం అండి. భావము నిండినట్టి పలు పద్యములను లిఖించు మేటి, భావము నిండినట్టి పలు పద్యములను లిఖించు మేటి, శ్రీదేవికి కృష్ణమూర్తిని మదిని స్మరించడు అక్కకు నతుల్. ఎప్పుడు కృష్ణ భక్తిలోనే ఉంటారు. వారికి నతుల్లని స్వాగతం చెప్తున్నాను. తర్వాత అతిథిగా
సహజ కవి అవధాని శ్రీ బండకాడ అంజయ్ గారి గౌడ్ గారిని పిలిచాను. వారు వచ్చారా చూడాలి, కనపడలేదు ఇప్పటిదాకా. వారి పరిచయం చాలా సరళంగా ఉంది, క్లుప్తంగా ఉంది. తల్లిదండ్రులు భాగమ్మ నర్సాగౌడ్, ధర్మపత్ని రేణుక, సంతానం 3 కుమారులు 1 కూతురు. వెంకట్రావుపేట సిద్దిపేట జిల్లాలో జన్మించారు. 6వ తరగతి మాత్రం చదువుకున్నాను చెప్పారు. పద్య రచన అవధానం తర్వాత నేర్చుకున్నారు. హనుమత్ శతకం, రేణుకాదేవి శతకం, చంద్రమౌళి శతకం, వెంకటేశ్వర శతకం, రాజరాజేశ్వరి శతకం, కృష్ణానంద శతకం, బాలాల శతకం, నగన సత్యాలు శతకం, వన దుర్గా శతకం, ఏకప్రాస్తోటి, సాయిబాబా చరిత్ర పద్యకావ్యం, యాదాద్రి వైభవం, బత్తీసులు, బాలగేయాలు, హనుమాన్ చాలీసా కందంలో అనువాదం, వెంకటేశ్వర స్తుతి కందంలో, శివస్తుతి కందం ఒకే రోజులు రాసిన శతకం, ఆంజనేయ ఉదాహరణం, కృష్ణదేవ ఉదాహరణ కావ్యం, కర్షక ఉదాహరణ కావ్యం, సహజ కవి మణిపూసలు, వెంకటేశ్వర కళ్యాణం, యక్షగానం, రేణుకోదాహరణం, ఇవన్నీ వారి రచనలు. అముద్రితాలు, అనఘా శతకం, కాళికాదేవి శతకం. కాళికాదేవి శతకం అందులో స్పెషాలిటీ ప్రత్యేకత ఏంటంటే గీత గర్భ చంపక ఉత్పలములు, కంద గీత గర్భ, అది ఉత్పలమాల కానీ చంపకములుగా తీసుకున్నారు. అందులో కందం ఉంటుంది, అందులో తేట గీత కూడా ఉంటుంది. అలా శతకం రాశారు. ఇప్పుడు అది కొన్ని రాస్తున్నారు కూడా. దీనిలో మరో శతకం మొదలెట్టారు వాట్సాప్ గ్రూప్ లో. సహజ కవి, సహస్ర కవిరత్న, సహస్ర కవిమిత్ర, సహస్ర కవిభూషణ, పద్యశ్రీ, అవధాన భారతి, కవన భగీరథ, పద్య కిరీటి అనే బిరుదులు పొందారు. విరించి పురస్కారం, తడకమడ్ల వారి సాంప్రదాయ పురస్కారం, షేక్ ఆలీ పద్య పురస్కారం, తన్నీర్ కోటయ్య జాతీయ పురస్కారం, పలు సంస్థలు చే సన్మానాలు. ప్రస్తుతం వారు రాలేదు, వారికి సవినయంగా స్వాగతం చెప్తున్నాను. వచ్చినప్పుడు మాట్లాడతారు. వారి గురించి చిన్న పద్యం. ఈ అనగొండు పలుకు చదువించుక లేదని, ఈ అనగొండు పలుకు చదువించుక లేదని బండకాడి అంజయ్య కవిత్వమందు సహజత్వము నింపిన సత్కవీంద్రుడవు, కవిత్వమందు సహజత్వము నింపిన సత్కవీంద్రుడవు. 4వ అతిథిగా మన మిత్రులు శ్రీ గంటెల జగదీష్ చంద్ర కుమార్ గారిని పిలిచాను. పిలవగానే వస్తున్నారు. స్వాగతం అండి. వారి పరిచయం: విశ్రాంత ఉద్యోగి, అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, భాగ్యనగర్ లో సరూనగర్ లో ఉంటారు. పద్యాలు రాయడం శ్రీ తోపల్ల గురువు గారి దగ్గర నేర్చారు. సాహిత్య సుధాంబుది, కవితా స్రవంతి, శ్రీ బాలా త్రిపుర సుందరి వాట్సాప్ సమూహాల్లో అడ్మిన్ గా ఉన్నారు. సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడం, అవధానం నిర్వహించడం వారి ప్రవృత్తి. వారి గురువులు శ్రీ కంది శంకరయ్య గారు. గురుగారే వీరికి అవధాన ప్రియ అనే బిరుదు ఇచ్చారు. అంచేత అవధాన ప్రియ శ్రీ గంటెల కుమార్ గారికి స్వాగతం. నమస్కారం అండి. స్వాగతం. బాలకు లోకధారినికి భక్తుడు. వీరు బాల త్రిపుర సుందరి భక్తులు, అందుకని 2 పాదాలు వారి మీద రాసినవి. బాలకు లోకధారినికి భక్తుడు, హైదరాబాదు వాసి, గంటేల కుమారు, నిత్యము పఠించుచునుండును దేవి సన్నుతులు. గంటేల కుమారు నిత్యము పఠించుచునుండును దేవి సన్నుతులు. దీంతో రాష్ట్రికుల పరిచయం, ఆత్మీయ అతిథుల పరిచయం, ఒక్క నిమిషం, అవధాన గారి పరిచయం పూర్తి చేసింది. ముద్దు రాజయ్య గారు చెప్పండి. ముద్దు రాజయ్య గారు వచ్చారు, వారికి కొంచెం. ముద్దు రాజయ్య గారు. ఓకే ఓకే, గురుగారు వచ్చారు. ముద్దు రాజయ్య గారు, అంజయ్ గౌడ్ గారు వచ్చారా? స్వాగతం. ముద్దు రాజయ్య గారు రాజహంస శ్రీ రాజయ్య గారికి నమస్కారం. రాజయ్య గారు నమస్కారం అండి. గురుగారు స్వాగతం అండి. చాలా సంతోషం మీరు వచ్చారు. ఇప్పుడు గంటెల వారు తర్వాత అతిథులను ఒకరిని పిలుస్తాను. వారు 2-3 మాటలు చెప్పాక అవధాని గారు తమ అవధానం స్టార్ట్ చేయొచ్చండి. కాటిపల్లి మూర్తి గారు, అవధాని గారు ఒక అవధానాన్ని ఉద్దేశించి మీరు చెప్పదలసిన 2-3 మాటలు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోమని. కాటేపల్లి వారికి నమస్కారం అండి. నమస్కారం గురు. అన్మ్యూట్ చేసుకో. లేఖిని సామ్రాజ్ఞి శ్రీదేవి గారు అన్మ్యూట్ లోనే ఉంది. నిమాని సోమయాజులు గారు నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. సభాయ నమః. నిర్వాహకులు శ్రీ నేమాన్ ప్రసాద్ గారికి, అవధాని గారు శ్రీమతి వనజా సంతోషి గారికి, పెద్దలు రాజయ్య గారికి, అవధానులు
అంజయ్య గారికి, హరిశ్చంద్ర కుమార్ గారికి, అరవల్ శ్రీదేవి గారికి, ప్రతి ఒక్కరికి పుచ్చక కవిత్రులు, పండితులు అందరికీ నమస్కారాలు. ఈరోజు వనదా సంతోష్ గారు అవధానం దిగ్విజయంగా సాగాలని, వారి రచన చాలా బాగుంటుంది. ఒకసారి నాకు ఒక శతకాన్ని కూడా పంపించారు, చూశాను, చాలా ఆనందం అనిపించింది. చక్కని సరళ పదాలతో చక్కని రచన చేస్తారు. అలాగే అవధానం కూడా మంచిగా చేస్తారు. వారి అవధానం విజయవంతం కావాలని, వారి గురువు గారు శశి శర్మ గారు అనుకుంటా, వారి శిష్యత్వంలో చక్కని అభ్యాసం జరిగింది, చక్కని అవధానాలు చేస్తున్నారు. వారికి శుభాకాంక్షలు, శుభాభినందనలు. అమ్మవారి దయతో చక్కని అవధానం చక్కగా చేయాలని కోరుకుంటున్నానమ్మా. సభలో అందరికీ నమస్కారములు, ధన్యవాదాలు. ధన్యవాదాలు అవధాని గారు. తర్వాత అతిథిగా సోదరి శ్రీదేవి గారు 2 మాటలు చెప్పాలని మా కోరిక. నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. సభ అంతా అయ్యాక మాట్లాడదాం. అవధానం దిగ్విజయంగా జరగాలి, అది చేయాలని ఆశిస్తున్నాను. అదే సరే ధన్యవాదాలండి. అంజయ్ గౌడ్ గారు సోదర, అవధానం ఉద్దేశించి 2 మాటలు చెప్పండి. అగ్రజ, నేను కొద్దిగా అవుట్ ఆఫ్ సర్వీస్ లో ఉన్నాను, తర్వాత అవధానం అయిపోయిన తర్వాత మాట్లాడు. సరే ధన్యవాదాలు. అయ్యా గంటెల కుమార్ గారు 2 మాటలు ఏం మాట్లాడతారా? నమస్కారం అండి. సభా సరస్వతి నమస్కరిస్తూ ముందుగా మా గురువు గారు అజయ్ గారు ఉన్నారు, వారికి ముందుకు నమస్కరిస్తూ, వనజా సంతోష్ గారికి అవధానం నేను ఇంతవరకు చూడలేదు, ఫస్ట్ టైం నేను. వారి అవధానం చూసిన తర్వాత మనం ఏదైనా చేయొచ్చు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అవధానం దిగ్విజయంగా జరగాలని కోరుతాను. నమస్కారం. సంతోషం అండి. 6:28 అయింది. నేను 1 నిమిషం తీసుకుంటాను. 6:30కి మనం స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే గురుగారు కొట్రా గారు వచ్చారు, వారికి స్వాగతం, నమస్కారాలు. మా బావగారు గన్నూరు శర్మ గారు వచ్చారు, స్వాగతం. వారి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా శర్మ బావ గారికి వాళ్ళ పుట్టినరోజు, అందుకని సభాముఖంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. గణవారికి జన్మదిన వార్షికోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. మా తమ్ముడు సౌమ్యాజీ, మిగతా అందరూ వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం అండి. సరే, గంటల అవధాన గారికి ఇంకా అసలు అవధానం స్టార్ట్ అవుతుంది. మీరు మిగతా అందరూ మ్యూట్ లో ఉండాలని కోరిక. అవధాన గారి ప్రార్థనా పద్యాలు ఏమైనా చెప్పుకుని ఎప్పుడంటే అప్పుడు నిషిద్ధాక్షరతో మొదలు పెడదాం. సరేనండి? ప్రార్థన చేస్తాం. నమస్కారం. సభాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతృపితృభ్యో నమః. శ్రీ శాబ్దీ సురలోక పూజిత పదా ఇంకార బీజాక్షరీ రాశుల్బోయు కవిత్వధారణలతో రంజిల్లు సౌందర్యము ఓ శార్వాణి సునాద బిందుమయమౌ ఓంకార రూపము వై ఆశాపాశపు దోషమున్గడుగుమా అద్వైత మార్గంబునన్ విద్యల నిమ్మాదయతో పద్యంబులు చెప్పగల్గు పటుతర శక్తిన్ సజ్జ స్ఫూర్తిని నిమ్మ కృజ్యం వై బుధులు మెచ్చ నిమ్ముగవాణి. శ్రీ మాతృపితృభ్యో నమః. అమ్మా ఇమ్మహి నినున్మించినది లేదమ్మా కృపాంబోదివీవమ్మ ఆ జగదంబ రూపమన నీవమ్మ ననున్మోసినావమ్మ హిమ్మహిరీతి నీ మృతి కల్ల నీ అమృత హస్తాబ్జాల నను పెంచినావమ్మ నీ మృతి కల్ల నా హృదయమున్నన్నాళ్ళు నీవుండవే. ఆగమ శాస్త్రము మెచ్చగా త్యాగం ఒక రూపు దాల్చి ధరణిన మెరిసెన్ సాగరమంతటి కరుణను
దాగలిగా మలుచుకొంచు తండ్రిగా వెలసెన్. శ్రీ గురుభ్యో నమః. ఒసగే నవధాన విద్య మహోన్నతముగా బరలె పద్యము హృద్యమై ప్రజ్ఞ మీరా నిశిని జీల్చగ వచ్చే సందీప్తి విరయ అలు పెరుగని శశివరుండనంజలింతు. శ్రీ బొల్లాప్రగడ శశి శర్మ గారు మా గురువు గారండి, అవధాన గురువు. వారికి నమస్కారం చేస్తూ మన ఈ ఆశీస్సుల్లో సగి జూమ్ ప్రసాదించినటువంటి శ్రీ కాటేపల్లి వారికి మొదట ప్రశాంత సాగరము మోమున గన్పడు ప్రశ్న వేచినన్ మొదలు నిరంతరములు నమోగ సముజ్వల వాక్ప్రవాహముల్ కదులును తూర్పు సంధ్రమటు కమ్ర మహత్తర ఘోషమీర నమ్ముదమును నారసింహ కవి మాన్యునియందు మనోజ్ఞ రీతిలో నమ్ముదమును నారసింహ కవి మాన్యునియందు మనోజ్ఞ రీతిలో. అమ్మా ధన్యవాదాలు, శుభమస్తు. చక్కగా ఇక ఈ కార్యక్రమానికి మొట్టమొదట నన్ను ఆహ్వానించి, అమ్మ మీరు మా ఈ వాక్స్థలిలో అవధానం చేయండి అని నన్ను పలకరించి మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సంచాలకులు శ్రీ నేమాని వారు, నవ్య సంచాలకత్వపు సవ్యసాచి భవ్య నేమాని వర్యుల ప్రౌఢ దీప్తి సతము కొనియాడదగిన సంస్కారమదియే అరయ కవిరాజ భోజున కంజలింతు. ధన్యవాదాలమ్మా. ఇక పృచ్ఛక వర్యులందరికీ కూడా అందరూ నేను మీకు ఒకటి చెప్తానమ్మా, అందరూ కూడా పృచ్ఛకులందరూ మహిళలనే ఆహ్వానిస్తున్నాను అని వారు నాకు చెప్పారు. ఇక్కడ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా నేను చాలా ఆనందిస్తున్నాను. దివ్య సాహితీ సౌందర్య దీప్తి మెరయా జిలుగు వాగ్దేవి మోమున వెలుగులీనా వాసిగాంచిన పృచ్ఛక వనితలారా వందనం మిదే శీతల చందనము వందనం మిదే శీతల చందనము. చక్కగా ఉందండి. అవధానం మొదలెడదాం అంటారా? ప్రార్థన చేయండి. అవునండి, ఇప్పుడు అవధానం ప్రారంభం. నిషిద్ధాక్షరి శ్రీమతి భారతి గారు, మీ అంశం చెప్పండి. ఏ నిషేధం, ఏ రకమైన నిషేధం చేస్తున్నారో చెప్పండి. ప్రత్యక్ష నిషేధమా, వర్గ నిషేధమా, నిర్దిష్ట అక్షర మీరు మ్యూట్ లో ఉన్నారు. అలాగే అప్రస్తుతం మ్యూట్ లో ఉన్నట్టున్నారు. అక్షర నిషేధం ఎప్పుడైనా మొదలెట్టొచ్చు వారి ప్రశ్నల తర్వాత. అంశం మొదలెట్టిన తర్వాత అందరికీ నమస్కారం. నేమాని వారికి, ముద్దురాజయ్య గారికి, అంజయ్య గౌడ్ గారికి, శ్రీదేవి సోదరి శ్రీదేవికి, పృచ్ఛక వర్యులందరికీ, గంటెల వారికి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు అవధాని గారికి నమస్కార సహిత ఆశీస్సులు. చిన్నవారు ఆమె. అమ్మ నేను మీ అందరికంటే చిన్నదాన్ని. అదే అనుకుంటున్నా. నమస్కారాలు. అదే అమ్మా, ఈ సంవత్సరం మనకు అయోధ్యలో రామజన్మభూమిలో బాలరాముడిని ప్రతిష్ఠించారు కదా. ఆ బాలరాముడి యొక్క దివ్యమంగళ రూపాన్ని మీరు ఒక ఖండపద్యంలో వర్ణిస్తారని ఆశిస్తూ ఉన్నా. నిషిద్ధాక్షరి. అయోధ్యలో బాలరాముడి సౌందర్యం అండి. బాలరాముడి మంగళ రూపం. సరే, ఆద్యక్షర నిషేధం ఉందా?
లేదండి. తొలి అక్షరం మీరే వేసుకోండి. తొలి అక్షరం మీరే వేసుకో. శ్రీ. ఓ. రకారం నిషేధం. ఓ. రకారం నిషేధం. రకార నిషేధం. రాముడు రాకుండా. రాముడు రాకుండా రకారాన్ని నిషేధం. రకార నిషేధం. వీలైతే నిషేధానికి ఒక పదం కూడా చెప్పండి, మాకు స్పష్టంగా ఉంటుంది. పదంలో పెట్టి చెప్పండి అమ్మా. చెప్తానండి. ఫస్ట్ చెప్పాను కదా, రకారము. రకార నిషిద్ధం. మీరు చెప్పండి అవధాని గారు. మాన్, శ్రీమాన్. మాన్. శ్రీమాన్. అవధానిని గారు, రామాయణం గురించి, బాలరాముడి గురించి పద్యం చెప్తున్నారు కాబట్టి నాకు ఒక సందేహం కలుగుతుందండి. మనందరికీ తెలుసు కదా, రామాయణంలో పిడకల వేట అనే సామెత. అదే మహాభారతానికి కనుక అన్వయం చేస్తే మరి మహాభారతంలో ఏం వేటాడొచ్చు అంటారు? రామాయణంలో పిడకల వేట కాబట్టి మహాభారతంలో ఏం వేట? ఏం వేటాడొచ్చు అంటారు మరి మహాభారతంలో? రామాయణంలో పిడకల్ని వేటాడారండి. మరి అదే కదా మనందరికీ సామెత. రామాయణంలో పిడకలు వేటాడారు కదా. అంటే రామాయణంలో పిడకలు కనిపించిన వాళ్ళకి భారతంలో ఇంకేమైనా కూడా కనిపిస్తాయి. మన దృష్టికోణం అంతే. అవధాని గారి సందేశం, చిన్న సందేహం. శ్రీమాన్ అనేది సంస్కృత పదం అండి? మాకు దీర్ఘం లేదండి. లఘువా? శ్రీమాన్ అన్నట్టున్నారు. శ్రీమాన్ అన్నానా? అన్నారు. అందుకే అడిగాను సంస్కృత పదమా తెలుగు. చెప్పండి, ఇప్పుడు ఈ పదం చెప్పండి, ఏమనుకున్నారు చెప్పండి. ఏం చెప్పాలన్నారు? శ్రీమన్. మన్ అన్నారా? మా లఘు అండి. సరే, ఇప్పుడు భారతి గారు నిషేధం చేస్తారు. వకార నిషేధం. భవములో వనజలో వా అండి. వనజలో మకారం అండి. అమ్మా మకారం. శ్రీమన్. మనసులో మా. హరితలో హకారం. బిందు పూర్వకం గా. అమ్మా బిందు పూర్వకం గా. శ్రీమన్ మంగ అండి ఇప్పటిదాకా. అవునండి. లకార నిషేధం. లా. అలానా లానా? మీరు నిషేధం చేసేది మీరు అలా చేశారా, లా చేశారా? ఏదో ఒకటి చేయాలండి. ఒకటే చేయాలనా? అలా చేశారు. నేను లా వేసుకున్నానండి. బాగా తప్పించుకున్నారు. జీవేశం శరంబాబు గారు మ్యూట్ లోకి వెళ్ళాలని కోరిక, శబ్దాలు రాకుండా. మళ్ళీ రా నిషేధం అండి. రా నిషేధమా? అండి. ఎలాగూ మీరు నిషేధం చేస్తా. అంటే
మూతలో మూతలో మూతలు మూతలో మూ అండి, దీర్ఘం అది. దీర్ఘం ఉందా? మళ్ళీ రకార నిషేధం. రకారం. శ్రీమన్మంగళము మూలా లకారం. దీర్ఘమా? దీర్ఘం అయితే పాదం అయిపోయిందండి. దీర్ఘం అంటే పాదం అయిపోతుంది. ఇది మనం 3 మంగళమూలా బాగుందండి. ఒక పాదం మనం 3 ఆవర్తనలో చేసుకుంటాం కాబట్టి ఇది ఒక ఆవర్తనలో ఈ పది. మంగళమూలా బాగుంది. సరే ముందుకు వెళ్దామండి భారతి గారు. తర్వాత అంశంకి వెళ్తున్నాం. తర్వాత అంశం సమస్య. ఎడవెల్లి భానుప్రియ గారు చెప్పాలి. నమస్కారం అండి. తోటి పృచ్ఛకులకు, సంచాలకుల వారికి, అవధాని వనజ సంతోష్ గారికి నమస్కారములు. నా సమస్య అండి, లక్ష్మణుడూర్మిళన్ గలసి లంకను వీడెను పుష్పకంబుపై. ఏంటండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. లక్ష్మణుడూర్మిళన్ గలసి లంకను వీడెను పుష్పకంబుపై. లక్ష్మణుడూర్మిళన్ గలసి లంకను వీడెను పుష్పకంబుకై. లక్ష్మణుడూర్మిళన్ గలసి లంకను వీడెను పుష్పకంబుకై. పై అండి, పుష్పకంబు పై అంటారా? పుష్పకంబు పైయా? అవునండి. లక్ష్మణుడూర్మిళన్ గలసి లంకను వీడెను పుష్పకంబుకై. పుష్పకంబుపై. అవునండి. లక్ష్మణుడూర్మిళన్ గలసి లంకను వీడెను పుష్పకంబుపై. అవధాని గారు ఇప్పుడే నిషిద్ధాక్షరి మొదటి పాదాన్ని రాసేశారు. మరి మీరు పైగా పెద్ద సమస్యలో చిక్కుకోబోతున్నారు. అసలే నాకు కూడా ఒక సమస్య ఉన్నదన్నమాట. ఏంటంటే తెలుగు భాషలో మనకి చాలా అక్షరాలు ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. మరి ఉన్న అక్షరాలు చాలక కొత్త అక్షరాన్ని యాడ్ చేయాలనుకున్నారంటండి. మిమ్మల్ని అడిగితే ఏ అక్షరం సూచిస్తారు మీరు? ఉన్నది సరిపోక కొత్త అక్షరమా? ఏదైనా ఒక అక్షరం, అది అచ్చవచ్చు, హల్లవచ్చు, ఏదైనా సరే. ఉన్నవి సగం తీసేశారు. అందుకేనండి తీసేశారు, సరిగ్గా వాడలేదు. పాపం వాళ్ళకి ఉన్నవి సరిపోవట్లేదట. ఆ కొత్త పిచ్చి పిచ్చి పదాలు ఏవో తెస్తున్నారు కదా, దాని బదులు ఒక అక్షరం యాడ్ చేయాలనుకున్నారట. మీరైతే ఏ అక్షరం చెప్తారు మరి? మీకు తెలియదు ఉంటుందా? అప్రస్తుతం అంటారు కానీ అన్ని ఆవిడ బీటెక్ చేశారండి. అదే అదే అందుకే అనిపించింది. దాంతో పాటు తెలుగు సాహిత్యం, సంగీతం, సంగీతం, చిత్రలేఖనం అన్నారు కదా. ఇంకా అందులో అన్ని సప్తస్వరాలు అందులోనే ఉంటాయి. లక్ష్మణుడూర్మిళన్ గలసి లంకను వీడెను పుష్పకంబుపై. లక్ష్మణుడూర్మిళన్ గలసి లంకను వీడెను పుష్పకంబుపై. ఎక్కడ సాటి మహిళ అని దయ చూపించలేదు, సమస్య ఇచ్చారు. ప్రాస ప్రయాసలు ప్రారంభమయ్యాయా? ప్రాసతో ప్రయాసం. మహిళలు అబల కాదు, చాలా బలవంతులు అని తెలియజెప్పడానికి అంత మంచి సమస్య ఇచ్చారండి. బాగుంది. లేదు, మేము కూడా ఆదిలాబాద్ జిల్లానే కదా.
అవునవును. అచ్చా డిస్ట్రిక్ట్ ఫీలింగా. స్వాభిమానం అది పోయి ఇంకా ప్రాంతీయ అభిమానం. లక్ష్మణుడు మిలన్ నెలసి లంకను వీడెను పుష్పకంబుపై. అంటే ఆ ప్రాంతాల్లో జీవించడమే పెద్ద సమస్య. అలాంటి వాళ్ళకి ఏది సమస్య కాదు నా ఉద్దేశం. అవును. లక్ష్మణుడనుంగు సోదరుని లక్ష్మణుడనుంగు సోదరుని గణం చూసుకోండి. లక్ష్మణుడను ఒక నిమిషం. లక్ష్మణుడు ఆత్మశక్తి గల. ఎవరి అంశం జరుగుతుందో వాళ్ళు మైక్ ఆన్ చేసుకుంటుకోవచ్చు, చెప్పచ్చు. మైక్ ఆన్ చేసి. లక్ష్మణుడు ఆత్మశక్తి గల రాముని సుందర లక్ష్మణుడు ఆత్మశక్తి గల రాముని సోదరు రక్షణార్థమై రాముని సోదరు అంటే అడవులకు వచ్చింది అన్న కోసమే కదండి. రాముడేగా సోదరుడు అంటే మళ్ళీ రాముడికి సోదరుడు లక్ష్మణుడు. అవును, పాదంలో అన్వయం కొంచెం కష్టంగా ఉందండి, మరొకసారి చూడండి. లక్ష్మణుడు ఆత్మశక్తి గల రాముని అన్నారా? ఆత్మశక్తి గల రాముని. అంతవరకు బాగుంది. కల తర్వాత చెప్పండి. రాముని. లక్ష్మణుడు ఆత్మశక్తి గల రాముని. లక్ష్మణుడు ఆత్మశక్తి గల రాముని రక్షణ లక్ష్మణుడు ఆత్మశక్తి గల రాముని రక్షణ. సోదరి భారతి గారు సైలెంట్ లో ఉండాలండి. లక్ష్మణుడు ఆత్మశక్తి గల రాముని రక్షణ. ధన్యవాదాలు. లక్ష్మణుడు ఆత్మశక్తి గల రాముని రక్షణ లక్ష్మణుడు ఆత్మశక్తి గల రాముని రక్షణ చేయుచుండగన్.
చేయి చుండగా అంటారా? భానుప్రియ గారు చెప్పాలి. బాగుందండి. ఒక పాదం, మొదటి పాదం బాగుంది. సరే, లక్ష్మణుడాత్మశక్తి గల రాముని రక్షణ చేయుచుండగన్. ముందుకెళ్దాం అంటారా అవధాన్ గారు? అవునండి. దత్తపదిలోకి వెళ్దామండి. భానుమతి సోదరి, మీ పదాలు చెప్పండి, వివరాలు చెప్పండి. నమస్కారం అండి. దత్తపది ఉత్పలమాలలో అడుగుతున్నానండి. పదాలు కేళి, రవి, బాట, దుని. కేళి, రవి, రవి, బాట, బాట, దుని. ధుని. ధునియా? దుని. ధుని. అవధానంలో అవధాని గురించి ఒక పద్యం చెప్పండి. కేళి, రవి, కేళి, బాట, ధుని. రవి, బాట, దుని. బాట, ధుని. దుని, ధుని. పాట, పాటే కదా, గీతమే కదా. బాట, దారి. బాట అంటే మార్గం. బాట. దారి. అవధాన్ గారు నోట్ చేసుకోండి. బాట, బాట, బాట. భానుమతిలో బాట. కేళి, రవి, బాట, ధుని. ఉత్పలమాల అవధానంలో అవధాని గురించి ఏ విధంగా అయినా తీసుకుని చెప్పండి. నిర్వహించే పాత్ర గాని, వారి ఫీలింగ్స్ గాని ఎలా అయినా చెప్పండి. అవధానంలో అవధాని గురించి. కేళి, రవి, బాట, ధుని. దుని. ఈ 4 అవే క్రమంలో రావాలంటారా? క్రమం మార్చిన వీళ్ళని బట్టి ఏ విధంగా అయినా కేళి, రవి, బాట, ధుని. అవును. అవధాని, అవధానంలో అవధాని. స్వార్థంలో ఉంటారా, అన్యార్థంగా కావాలంటారా? ఎలా ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. మరి వీళ్ళని బట్టి ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. పదాల క్రమం కూడా ఏ విధంగా అయినా. చాలా భానుమతి సోదరి గారు చాలా లిబరల్ గా ఉంటారండి. నిన్నే అవధానం చూశాను. ఎంత లిబరల్ గా ఉన్నారంటే అవతల వాళ్ళకి 10 మార్కులు వచ్చినా సరే 100 మార్కులు చేసేది దాన్ని, అలా అనమాట. అవధాని గారు దత్తపదిలోకి వచ్చేసారు. మరి నాకు దత్తపది అంటే మనందరికీ తెలుసు కదా, 4 పదాలు ఇస్తారని. ఎప్పటి మాటలు, ఇప్పటి మాటలు, పాత మాటలు, కొత్త మాటలు, ఏదైనా కానివ్వండి. అంటే ఇప్పుడు మనం వాడుతున్న మాటలు, ఇదివరకు వాడేసి వదిలేసిన మాటలు కూడా, కేవలం పద్యాల్లో తప్ప ఇంకెక్కడా వాడిన మాటలు, రకరకాల మాటలు ఉన్నాయి కదా. మరి మనకి వాటిలో ఏ మాటన్నా ఇచ్చుకోవచ్చు కదా. అలాగే అదంతా చూసాక నాకు సందేహం కలుగుతుంది. మనకి రకరకాల చీరలు మార్కెట్లోకి వస్తున్నాయి, కానీ ఎప్పటిదో పాతదైన పట్టు చీరకి దాని పట్టు మాత్రం తగ్గట్లేదండి మార్కెట్లో. ఎందుకంటారు? పట్టు ఎక్కువ ఉందండి. పట్టు ఉంది అందులో. అది పట్టు ఉంది కాబట్టి పట్టు పడుతుంది అంతే. మామూలు అయితే పట్టుకోవండి, పట్టు అయితేనే బాగా గట్టిగా పట్టుకోవాలి. మంచి పట్టు ఉందన్నారు. అదేనండి, ఎన్ని రకాల మోడర్న్ డ్రెస్సులు వచ్చినా పట్టు చీర పట్టు మాత్రం తగ్గట్లేదండి. సాంప్రదాయానికి చిహ్నము, దానికి తోడు మనకి కళాత్మకత ఎక్కువ కాబట్టి వాటికే ఎక్కువగా ఇస్తూ ఉంటాము. సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నంగా పట్టు చీరలు ఎప్పుడు ధరిస్తూనే ఉంటాము, పూజలు పునస్కారాలకి. అందులో మహిళలకి ఇంకా మక్కువ ఎక్కువే. ఎన్ని వచ్చినా వాటి విలువ తరగదు. రవి, బాట, కేళి, ధుని. వారణాసి శ్రీల గారి కామెంట్ చూస్తే పాత ఒక పత్రికలో ప్రశ్న జవాబు ఉండేది అనమాట. అది గుర్తొచ్చింది. ఒక ఆయన అడిగాడు, సిల్క్ చాలా ఖరీదటగా అని. సిల్క్ చాలా ఖరీదటగా. అప్పట్లో సిల్క్ స్మిత చాలా డాన్సులు చేస్తుండేది అనమాట. అందుకని కావాలని సిల్క్ అనే పదం వాడాడు. అంటే దానికి జవాబు ఇచ్చారు, అవును పట్టును బట్టి, పట్టు అనేది దాన్ని కొటేషన్ లో పెట్టారు అనమాట. సిల్క్ చాలా ఖరీదటగా అంటే అవును పట్టును బట్టి అని. ఉత్పలమాల చెప్పండి, ఏం తీసుకుంటారో ప్రాస?
భారవి శారదమిచ్చినట్లు శారదమిచ్చునట్లు సారథమిచ్చునట్లుగను సార విశారద శారదమిచ్చునట్లుగను సార విశారద భానుమతి సోదరి గారు అన్మ్యూట్ చేసుకోండి. వాయిస్ సరిగా వినిపించట్లేదు. ఇప్పుడు చెప్పండి. అవధానం. ఆవిడ మధ్యలో ఆగారు అందుకని. శారదమిచ్చునట్లుగను సార విశారద విద్యలెల్ల శారదమిచ్చునట్లుగను సార విశారద పద్యమల్లగన్ శారద మెచ్చినట్లు నన్ను శారదమిచ్చునట్లుగను గను శారదమిచ్చునట్లుగను సార విశారద పద్యమల్లగన్. ఇందులో పదం ఒకటి కూడా రాలేదండి. దత్తపల్లిలో 4లో రవి వచ్చింది. రవి సార విశారద. అది పెట్టుకున్నారు అలాగా. రవి శారద మెచ్చినట్లు వినిపించట్లేదండి వాయిస్ సరిగా. శారదమిచ్చునట్లుగను శారదమిచ్చునట్లుగను సార విశారద సార విశారద పద్యమల్లగన్. రవి వాడుకున్నారు. బాగుందండి. రవి వచ్చిందండి. ఇచ్చినట్లుగా రవి వచ్చి సార విశారద అంటే అర్థం ఏంటండి? సార విశారద పద్యమాలికల్. సార విశారద అంటే అర్థం ఏంటండి? మంచి చక్కనైనటువంటి అందమైనటువంటి సారంతో కూడినటువంటి పద్యములు పద్యమాలికల్. సార విశారద సారంతో కూడినటువంటి భావంతో కూడినటువంటి విశారద అంటే బాగా తెలిసిన అని అర్థం వస్తుంది కదా. బాగా తెలివిగల అన్నట్టు. విశారదుడు అంటారు కదండి. అట్లా విశారదులు అంటే పద్యమాలికల్ అంటే శారదమెచ్చినట్లుగా దాన్ని కొనసాగింపు. పద్యానికి మీరు విశేషణ వేశారా? విశారద పద్యానికి విశేషణ. అవును, విశేషణ. అక్కడ రవి వచ్చిందండి. సార విశారద రవి ముందర సా పెట్టారు. అవును, సార విశారద పద్యమాలికల్. సార విశారద పద్యమాలిక. ముందుకెళ్ళొచ్చు అంటారా భానుమతి సోదరి? ఓకే, సరే అండి. తర్వాత న్యస్తాక్షరికి వెళ్దామండి. కుసుమ సోదరి ఉన్నారా? నమస్కారం అండి. నమస్కారం అండి. ఇక్కడే మొదటి ఆవృత్తంలో మీరు చెప్పాల్సింది చెప్పండి. న్యస్తాక్షరి. ముందుగా అవధాని గారికి శుభాకాంక్షలు, సభకు నమస్కారాలు చెప్తూ, నమస్కారం. ఇవాళ లేబర్ డే సందర్భంగా శ్రమజీవి అనే
4 అక్షరాల్ని ఓ ఒక శ్రమజీవి శ్రమజీవి గురించి అంశం తీసుకొని శ్రమజీవి అనే 4 అక్షరాలను ఒక ఉత్పలమాలలో ఓ స్థానాన్ని చెప్తాను. 1వ పాదంలో 2 అక్షరం మొదటిది. ఓ 2వ పాదంలో నిర్దేశం చేశారు. 2వ పాదంలో 3వ అక్షరం. ఓ 3వ 2లో 3, పాదంలో 1లో 13వ 2, అక్షరం. 1లో 2వ అక్షరం. 2వ పాదంలో 3వ 1లో అక్షరం. 2. 3వ పాదంలో 13వ అక్షరం అండి జి. 4వ పాదంలో 7వ అక్షరం. 1లో 2, 1లో 2, 2లో 3, 3లో 13, 4లో 7. అంశమేమో శ్రమజీవి గురించి ఉత్పలమాలలో శ్రమజీవి. నేను కనిపిస్తున్నానా అండి? నేను ఎందుకో మీరు ఆగిపోయింది, మీరు స్టిల్ అయింది, పాజ్ అయింది. మీ వీడియో ఆగిపోయింది కానీ మాట వినిపిస్తోందండి. పాజ్ అవుతుందా? పాజ్ అవుతుందా? మాట మాట వినపడుతోంది, వీడియో పాజ్ అయినట్టు. ఓకే, చెప్పండి అమ్మా. 2, 3 శ్రమజీవి. 2, 3, 13, 7 శ్రమజీవి. శ్రమజీవి ఉత్పలమాల. శ్రమజీవి గురించి అంశం కూడా శ్రమజీవి. శ్రమజీవి అంశం. అవధాని గారు 2, 3 వీడియో బ్లాక్ కనిపిస్తలేదా? వీడియో బ్లాక్ వీడియో కనిపిస్తలేదట, చూడొకసారి. వీడియో కనిపిస్తుందండి, బొమ్మ అయిపోయింది. లేదు, వీడియో కనపట్టలేదండి. మీకు సిగ్నల్ వీక్ గా ఉంటే వీడియో ఆగిపోయి ఆడియో మాత్రమే నడుస్తూ ఉంటుందండి. సిగ్నల్ ప్రాబ్లమ్ అండి ఇది? అవును అవును, ఒకసారి చూడండి. బానే ఉందండి ఇక్కడ అందరికి కనిపిస్తుందా? నేను మనకి కాదండి, అవధాని గారి దగ్గర ఆవిడకి వీడియో ప్రాబ్లం ఉన్నట్టు, అంటే సిగ్నల్ మనకి కనపట్టలేదు. ఇప్పుడు కనిపిస్తున్నా. అదే ఇప్పుడు వీడియో ఆడియో రెండు బాగుంది. సిగ్నల్ ప్రాబ్లం ఉందా ఏంటి? బాగుంది, ఇప్పుడు బాగుంది. చెప్పండి. నెక్స్ట్ అక్షరి 2, 3, 13, 7 శ్రమజీవి. కొంచెం శ్రమజీవి అంశం కూడా శ్రమజీవి ఉత్పలమాల. ప్రాస నిర్దిష్టం చేశారు తప్ప ఎక్కడ గణాల్లో ఇబ్బంది పెట్టలేదు. అక్షరాలు ఉంచారు. పెట్టేంత సామర్థ్యం నాకు లేదు. అయ్యో, శ్రమజీవి. అవధాని గారు శ్రమజీవి గురించి ఎలాగూ చక్కటి పద్యం చెప్పబోతున్నారు. మరి అదే కాస్త ఇంకొంచెం పరిశ్రమ చేసి అప్రస్తుత ప్రసంగాన్ని ప్రస్తుతిస్తూ చెప్పమంటే మీరు ఎలా చెప్తారు? అప్రస్తుత ప్రసంగాన్ని ప్రస్తుతిస్తూ. అప్రస్తుతమే కదండి అది. అయ్యో, దాన్ని ప్రస్తుతించాలి మరి మీరు. అప్రస్తుతం అని దాన్నే ప్రస్తుతించాలి మరి మీరు. అప్రస్తుతం లేకపోతే అవధానం రంజింపబడదు కదండి. అప్రస్తుతం తప్పనిసరిగా అవసరం. అప్రస్తుతం లేకపోతే ప్రస్తుతం నడవదు. బాగున్నది. శ్రీలేఖ గారికి వేరేగా పద్యాలు ఫోన్లో చెప్తారు ఆవిడ.
ఏమీ వినిపించడం లేదండి. చెప్తున్నానండి. మిశ్రమమైన జీవనము మిశ్రమమైన జీవనము వీణా అండి మీ మీ మిశ్రమమైన జీవనము వీటిని చూడగా మిశ్రమమైన జీవనము వీటిని చూడగా మిశ్రమమైన జీవనము మీదిని చూడగా మండు టెండలను మిశ్రమమైన జీవనము మీదిని చూడగా మండు టెండలను మండు టెండలను మొదటి పదం మిశ్రమం అండి. అవునండి. మిశ్రమం అంటే కష్టాలు సుఖాలు కష్టాలు కలిసినటువంటి జీవనం. ఒకసారి చెప్పండి పాదం. మిశ్రమమైన జీవనము మీదిని చూడగా మండు టెండలను. సరే, కుసుమ సోదరి గారు రాసుకున్నారా? రాసుకున్నానండి. ధన్యవాదాలు. ముందుకు వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. సరే, వర్ణన విమలక్క గారు రెడీగా ఉన్నారు. అవధాన పీఠంలో ఉన్నారు కాబట్టి నమస్కారం, చిన్నవాళ్ళు కాబట్టి ఆశీస్సులు. నేను ఇవ్వబోయే వర్ణన కంసుడు దేవకీదేవి యొక్క వల్ల మరణం సంభవిస్తుందని